హాయ్ వెల్కమ్ టు యూఐటీవీ. ప్రపంచమంతా తానే ఏలాలి అని కోరుకున్న వారంతా కనుమరుగైపోయారు. కాస్త టైం పట్టినా జరిగింది మాత్రం ఇదే. సూర్యుడి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగిన బ్రిటన్ సైతం క్రమంగా కుచించుకుపోయింది. దేశాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న హిట్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి కోరికే ఇప్పుడు అమెరికాకు పుట్టింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా తనకు తానే ప్రపంచంపై ఆధిపత్య హక్కులు రాసుకుంది. పట్టు కోల్పోకుండా ఉండడం కోసం ఆర్థికంగా దౌత్యపరంగా ఒత్తిళ్లు తీసుకొస్తూ ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో తనకు పోటీగా వస్తున్న వారిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఇరకాటంలో పెడుతోంది. ఇందులో భారత్ ముందు వరుసలో ఉంది. తాము చెప్పినట్లుగా వినడం లేదని, మిత్రదేశం అని కూడా చూడకుండా ఇండియా పట్ల అమెరికా ఇష్టానురీతిన వ్యవహరిస్తుంది. టారిఫ్లు విధిస్తూ ఒత్తిడి తెస్తోంది. భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అగ్రరాజ్యం అనేక దారులను వెతుకుతూ వస్తుంది. ఇప్పటి వరకు మన శత్రు దేశాలకు సహాయం చేయడం, విదేశాల్లో భారత్ ప్రయోజనాలను దెబ్బకొట్టడం వంటి చర్యలకు పాల్పడుతోంది. దీంతో భారత్తో అమెరికా కోల్డ్ వార్కు దిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తుందని పలువురు అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సోవియట్ యూనియన్తో కోల్డ్ వార్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించింది? భారత్ వాటినే అప్లై చేస్తుందా? ఇండియాపై అన్ని వైపులా ఎందుకు ఒత్తిడి పెంచుతుంది? ఇందుకు ప్రధాన కారణాలేంటి? ఇక్కడ అమెరికా వ్యూహం ఏంటంటే ప్రత్యర్థిదారులన్నీ మూసేసి ఉక్కిరిబిక్కిరి చేయడం, తద్వారా నిస్సహాయంగా ఉన్న వాళ్లను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది లేదా నాశనం చేస్తుంది. కోల్డ్ వార్ సమయంలో కూడా దక్షిణాసియాలో సోవియట్ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని దేశాలకు అమెరికా మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్కు మిలిటరీ, ఆర్థిక దౌత్యపరంగా మద్దతు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. అంతేకాకుండా సోవియట్ ప్రభావానికి అడ్డుకట్ట వేయడానికి వాణిజ్య మార్గాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో ఎయిర్ బేస్లు, పోర్టులు, ట్రాన్స్పోర్ట్ కారిడార్లను నిర్మించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 80కి పైగా దేశాల్లో చిన్న డ్రోన్ హబ్ల నుంచి పెద్ద ఎయిర్ బేస్ల వరకు 850 ఓవర్సీస్ బేస్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆయా దేశాలను దౌత్యపరంగా, ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేస్తుంది. మిగతా దేశాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రయోజనాలనే చూసుకుంటుంది అమెరికా. ఒక దేశాన్ని ఎదగనీయకుండా మిగతా దేశాలను ఉసిగొలుపుతుంది. తద్వారా తనకు ప్రత్యామ్నాయంగా ఎవరు రాకుండా చూసుకుంటుంది. ఆసియాలో చైనాకు కౌంటర్ వెయిట్గా భారత్ను చూసింది. ఇక భారత్ను కట్టడి చేయడానికి పాకిస్తాన్ను ఉసుగొలుపుతోంది. గత కొద్ది కాలంగా అమెరికా భారత్తో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు అవకాశం ఇస్తోంది. గతంలో సోవియట్ యూనియన్తో కోల్డ్ వార్ సమయంలో అమెరికా అనుసరించిన స్క్రిప్ట్నే ఇప్పుడు ట్రంప్ చదువుతున్నారని నిపుణులు అంటున్నారు. తాజాగా H-1B వీసాలపై ఫీజు విపరీతంగా పెంచింది యుఎస్. ఈ ఫీజును $1000 నుంచి $1,00,000కు చేసింది. అమెరికాలో ఉన్న H-1B వీసాదారుల్లో 71% భారత సంతతి వారే. జూలైలో భారత్పై 25% సుంకాలు విధించారు ట్రంప్. అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25, కలిపి 50% టారిఫ్ పెంచారు. రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొంటున్న చైనాపై టారిఫ్స్ వేసే ధైర్యం అమెరికా చేయడం లేదు. చైనా తిరిగి టారిఫ్లు విధించగలడం, చాలా విధాలుగా చైనాపై అమెరికా ఆధారపడి ఉండటం దీనికి కారణం. చైనాను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ట్రంప్ ఆ కోపాన్ని కూడా భారత్పై చూపుతున్నట్లుగా స్పష్టమవుతుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దని భారత్పై ఒత్తిడి తెస్తోంది అమెరికా. లేకుంటే ఇంకా సుంకాలు విధిస్తామంటోంది. భారత్ వ్యవసాయ డైరీ మార్కెట్ను ఓపెన్ చేయడానికి అగ్రరాజ్యం డిమాండ్ చేస్తుంది. భారత్ను కవ్వించడానికి పాకిస్తాన్కు ట్రంప్ మద్దతిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వాయర్లను అభివృద్ధి చేయడానికి జూలైలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గతంలో ఇరాన్లోని దాహాబార్ పోర్టులో భారత్ కార్యకలాపాలకు ఆంక్షల నుంచి మినహాయించిన ట్రంప్ ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ట్రంప్ భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలపై దెబ్బ కొడుతున్నారు. 2018 నుంచి దాహాబార్ పోర్టులోని షాహిద్ బెహెస్తి టెర్మినల్ను భారత్ ఆపరేట్ చేస్తుంది. అమెరికా బెదిరింపులకు భారత్ మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇస్తుంది. ఆ దేశ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు ఎండగడుతోంది. ట్రంప్ టారిఫ్లు సమర్థించుకోలేనివని ముఖం మీదే చెప్పేసింది. ట్రంప్ మాటల్ని పట్టించుకోకుండా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచింది. తమ సార్వభౌమత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరనే సందేశం ఇచ్చింది. ఇక మీదట విదేశాలపై ఆధారపడకుండా ఆత్మనిర్భరంగా ఉండేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వాణిజ్యపరంగా ఎగుమతులైన దిగుమతులైన ఒకే దేశంపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూఈ, యూకే వంటి
వాటితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని మార్కెట్ను విస్తరించాలని ప్రయత్నిస్తోంది. దౌత్యపరంగా కూడా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అమెరికాకు భాగస్వామిగా ఉంటూనే రష్యా చైనాతో సంబంధాలను పెంచుకుంటుంది. అమెరికాతో వాణిజ్య చర్చలకు సై అంటూనే లక్ష్మణ రేఖ గీస్తోంది. ఈ వ్యూహాత్మక స్వతంత్రతను పాటిస్తూ భారత్ ఎప్పుడూ అమెరికాకు తలొగ్గదనే గట్టి సందేశాన్ని ఇస్తుంది.